మొదట్లో దామిని చెక్కుల మీద దొంగతనంగా సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఇది తెలిసిన తల్లి ఆనంద భైరవి దామినిని గట్టిగా మందలిస్తూ ఉంటుంది. కుటుంబం పరువు తీస్తున్నావా? రేపు అందరికీ వెళ్తే మా పరువు ఏం కావాలి అని తిడుతూ ఉంటుంది. అప్పుడే శర్మ గారు అనే పంతులు దామిని పెళ్లి సంబంధాల గురించి మాట్లాడడానికి వస్తూ ఉంటారు. ఆనంద భైరవి దామిని జాతకం ఇచ్చి పెళ్లి బలం ఎప్పుడు ఉందో చూడమని చెప్తూ ఉంటారు. శర్మ గారు జాతకం చూసి చాలా షాక్ అవుతారు. ఇది సమస్య కాదు, పెను ప్రమాదం అని చెప్తూ ఉంటారు. దామిని జాతకం వల్ల ఈ కుటుంబానికి తీరాన్ని శోకం మరియు గట్టిగా చాలా దుఃఖాన్ని వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉంటారు. ఆనంద భైరవి మేము 21 ఏళ్ళ తనని దూరంగా పెంచుతున్నాము కదా అని అడుగుతూ ఉంటారు. పంతులు గారు ఆ దూరం అప్పటికి కాదు అని చెప్తూ ఉంటారు. లీలావతి బిడ్డగా ఈ ఇంట్లో దామిని ఉంటే కుటుంబానికి నాశనం అవుతుంది అని గట్టిగా చెప్పి వెళ్ళిపోతారు. పంతులు మాటలు విన్న దామిని చాలా కోపంగా మరియు ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ నన్ను బయటకు పంపిస్తున్నారా అని తన తల్లిని నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఆనంద భైరవి తన బిడ్డని దూరం చేసుకోవడానికి చేస్తుందో లేదో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో